మాస్టర్ వెళ్ళిపోగానే లత ఇంటికి వెళ్ళి, లత నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మాంత్రికుడు వచ్చేశాడు అని చెప్పాను. లత అప్పుడు నన్ను అన్ని అడిగి తెలుసుకుంది. జాగ్రత్తగా ఉంటానని మాట ఇచ్చింది, కానీ మాట నిలబెట్టుకోలేదు. మర్నాడు నాకు ప్రైవేట్ జరుగుతూ ఉంటే తను వచ్చేసింది. మాంత్రికుడు మాయ చేసి రాజకుమారిని ఎత్తుకుపోతాడని నేను భయపడుతూ ఉంటే రాజకుమారే మాంత్రికుడి దగ్గరికి వచ్చేటం నాకు నచ్చలేదు. కానీ మాస్టర్ ఎదురుగుండా ఆ విషయం చెప్పలేదు. నేను తెలివైన వాడిని కదా. అప్పుడు మాస్టారు లత చాలా మాట్లాడుకున్నారు. ఇద్దరు నవ్వుకున్నారు కూడా. వాళ్ళలా నవ్వుకోవటం నాకు నచ్చలేదు. అందుకే మాస్టర్ వెళ్ళిపోయాక లతను దెబ్బలాడాను. అంతా నీ మంచికే. మరి ఈరోజు నీకు మాస్టర్ పాఠాలు ఎక్కువ చెప్పలేదు, నిన్ను కొట్టలేదు. నేను ఇక్కడే ఉండి నీ మాస్టర్కి మంత్రం వేశాను అంది లత. అది నిజమే అనిపించింది నాకు. ఆ రోజు నుంచి ప్రతిరోజు లత నాతో పాటు తను ప్రైవేట్కి వచ్చేది కూడా. తన క్లాస్ పుస్తకాలు తెచ్చుకునేది. తనకు కొన్ని పాఠాలు అర్థం కాకపోతే మాస్టర్ని అడిగి తెలుసుకుంటున్నానని పెద్దాళ్లకు చెప్పింది. కానీ అది అబద్ధం. అది మాస్టర్తో సినిమాల గురించి, కథల గురించి, పుస్తకాల గురించి మాట్లాడేది. ఒక్కోసారి ఇందిరాగాంధీ గురించి కూడా మాట్లాడేది. మాస్టర్ ఏమో లతను పొగిడేసేవాడు. లత చాలా అందంగా ఉంటుందిట, చాలా తెలివైనదిట. లత ఏ బట్టలు కట్టుకున్నా ఆ బట్టలకు కూడా అందం వచ్చేస్తుందిట. లత మొహంలో ముక్కు బాగుంటుందిట. లత నవ్వితే బాగుంటుందిట, కోపంగా ఉంటే ఇంకా బాగుంటుందిట. ఇలా అనేవాడా? అలా అని లతకు కోపం తెప్పించేవాడు కాదు. అయినా ఎంతసేపు పొగుడుతూ ఉంటే లతకి కోపం ఎలా వస్తుంది? లత చాలా సంబరపడేది. రోజు ప్రైవేట్ మాస్టర్ కోసం ఎదురు చూసేది. వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవటం నాకు నచ్చలేదు. కానీ ఆ సమయంలో నాకు చాలా బాగుంటుంది. మాస్టరు నాకు రోజు ఓ కొత్త రకం ఆట నేర్పుతున్నాడు. నేను అది ఆడుకుంటూ హాయిగా ఉండేవాడిని. మధ్యలో వాడి మాటలు వినేవాడిని. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి నాకు అనుమానం వచ్చింది. మాస్టరు నాకు పాఠాలు చెప్పటం మానేసి లతతోనే మాట్లాడేస్తున్నాడు. ఇలాగైతే నాకు చదువు ఎలాగొస్తుంది? కలెక్టర్ని ఎప్పుడు అవుతాను? పోలీసుల చేత పనులు ఎప్పుడు చేయించుకుంటాను? ఒక రోజున మాస్టర్ని అడిగేశాను. అప్పుడు వాడు నవ్వుతూనే, నువ్వు చాలా తెలివైన వాడివి కదా, నీకు బడిలో చదివేది చాలు, చక్కగా ఇలాగే ఆడుకో, ఇంట్లో మాత్రం ఆడుకుంటున్నట్లు చెప్పకు అన్నాడు. ఆ తర్వాత నేను లతతో, నువ్వు నేను ప్రేమించుకున్నాం కదా, నువ్వు నా మాస్టర్తో ప్రేమగా మాట్లాడుతున్నావు, నాకు నచ్చలేదు అన్నాను. అప్పుడు లత వెంటనే, మొత్తానికి మగాడు అనిపించుకున్నావురా నానిగా అంది. మరి నేను మగాడినేగా అన్నాను గర్వంగా. అప్పుడేమో లత నా 2 బుగ్గల మీద 2 ముద్దులు పెట్టుకుని, రోజు మాస్టర్ నిన్ను బాధ పెడుతున్నాడు కదా, నిన్ను రక్షించడం కోసం వచ్చాను. నేను ఇప్పుడు నీ మాస్టర్ మనసు మారుస్తున్నాను. అందుకోసం నాకెన్నో పనులున్నా సరే త్యాగం చేసి ఇక్కడికి వస్తున్నాను. మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అంది. అవును, మరి లత నన్ను ప్రేమించింది, అందుకని నా కోసం త్యాగం చేస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ నా మాస్టర్ ఏమో మాంత్రికుడు. లత మాస్టర్ దగ్గరికి అస్తమానం వెళ్ళటం మంచిది కాదు. ఎప్పుడైనా సరే మాస్టారు లతని మోసం చేయొచ్చు. అప్పటి నుంచి నేను మాస్టర్ని జాగ్రత్తగా కనిపెట్టడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు ఇంకో విషయం తెలిసింది. లత నా కోసం త్యాగం చేస్తున్నానంది, కానీ మాస్టర్తో మాట్లాడటం దానికి ఇష్టమే. వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు. నేను వినేస్తానేమోనని కొన్ని మాటలు నెమ్మదిగా చెప్పుకునేవారు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? వాళ్ళ మాటలు వినకుండా నేను ఇంకో లోకల్లో ఉన్నట్టు నటించేవాడిని. అప్పుడు నేను ఇంకో లోకల్లో ఉన్నాననుకుని కాస్త గట్టిగా మాట్లాడుకునేవాళ్ళు. అవేమో నేను వినేసేవాడిని. ఆ మాటలు వినగానే నాకు చాలా తెలిసాయి. లత మాస్టర్ని మా ఇంట్లోనే కాదు, ఇంకా ఎక్కడో పార్కుల్లో కలుసుకుంటోంది. అది బడికి వెళ్తుంది కదా, బడికి అని చెప్పి పార్కుకు వెళ్ళిపోయి మాస్టర్ని కలుసుకుంటోంది. అయితే ప్రమాదమే. రాజకుమారి మాంత్రికుడిని పూర్తిగా నమ్మేసింది. మరి నేను మాంత్రికుడిని ఓడించి చంపేయకపోతే రాజకుమారి పని అయిపోతుంది. కానీ మాంత్రికుడిని ఓడించటం ఎలా? బాగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా నాకే ఉపాయమో తోచలేదు. చివరికి వెళ్ళి బామ్మని అడిగాను. మాంత్రికుడి గొడవ నీకెందుకురా అంది బామ్మ విసుగ్గా.
విసుక్కోకే బామ్మ, ఇది నాకు చాలా పెద్ద సమస్య అన్నాను. వేలడంత లేవు వెధవ కబుర్లు నువ్వును, సమస్య అట సమస్య, పోతలకి అంటూ కసిరింది బామ్మ. అలాగందంటే బామ్మ నాకు ఇంకే ఉపాయం చెప్పదన్నమాట. మరి ఏం చెయ్యాలి? మాస్టారు నాకు పాఠాలు చెప్పకుండా లతతో కబుర్లు చెప్తున్నాడని ఇంట్లో చెప్పేస్తే, మాస్టారు మాంత్రికుడు కదా, అందుకని నా మాట ఎవరు నమ్మరు. ఒకవేళ నమ్మారంటే మాస్టర్ని మానిపించేస్తారు. అయినా లత మాస్టర్ని కలుసుకుంటూనే ఉంటుంది. ఓడిద్దామన్నా నాకు మాంత్రికుడు దొరకడు. అందుకని ఇంట్లో మాస్టర్ గురించి చెడుగా ఏమీ చెప్పకూడదు. మరి ఇంకేం చెయ్యాలి? నేను అలా ఆలోచిస్తూనే ఉన్నానా, నేను ఏదైనా చేసేస్తానని మాంత్రికుడికి భయం వేసిందో ఏమో. వాడు లత ఇంటికి వెళ్ళి దాని అమ్మా నాన్నలతో తను లతని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. అంతే, లత అమ్మా నాన్న కలిసి మాంత్రికుడి అమ్మా నాన్నలకు ఉత్తరం రాసేశారు. అప్పుడు నేను లతని కలుసుకుని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి మాంత్రికుడిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగాను. నీకోసం త్యాగం చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకోకపోతే మాంత్రికుడు నిన్ను బల్లిగా మార్చేస్తానని బెదిరిస్తున్నాడు అంది లత. నువ్వు నా కోసం త్యాగం చేయొద్దు లత, నేను బల్లినైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం మాంత్రికుడిని పెళ్లి చేసుకోవద్దు అందామనుకున్నాను. కానీ నిజంగా నేను బల్లినైపోతే అమ్మ నా కోసం బెంగ పెట్టుకోదు. అబ్బా, త్యాగం చేయటం చాలా కష్టం. నా కోసం లత మాంత్రికుడినే పెళ్ళాడతానంటోంది. అది చాలా పెద్ద త్యాగం. అంత త్యాగం చేస్తున్న లతని నేను ఎలా రక్షించాలి? లతకు మాంత్రికుడితో పెళ్ళైపోతే అది చాలా కష్టాలు పడుతుంది. ఈ సంగతి చిన్నిగాడు ముందే చెప్పాడు. ఎలాగైనా వాడు నాకంటే తెలివైన వాడు, నేను మాంత్రికుడిని ఏమి చేయలేనని వాడు ముందే చెప్పాడు. ఇదంతా తలుచుకుంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆఖరికి అనుకున్నంత అయ్యింది. మాంత్రికుడు రాజకుమారుని మోసం చేసేశాడు. ఇప్పుడు లత చచ్చిపోతానని ఏడుస్తుందిట. అసలు ఏమైందంటే, మాస్టారి అమ్మా నాన్న లతను చూసుకుందుకు వచ్చారుగా, వాళ్ళేమో పెళ్లి కావాలంటే 25,000 రూపాయలు కావాలన్నారట. 25,000 అంటే చాలా ఎక్కువట. లత నాన్న దగ్గర అంత డబ్బు లేదుట. ఎంత బ్రతిమాలిన వినకుండా మాస్టారి అమ్మా నాన్న, అయితే ఈ పెళ్లి జరగదు పో అని కోపంగా అనేసి వెళ్ళిపోయారట. మాస్టారి నాన్న కూడా పెద్ద మాంత్రికుడుట. వాడికి కట్నం అనే మంత్రం తెలుసుట. ఆ మంత్రం వేస్తే పెళ్ళిళ్ళు కావుట. మాస్టర్కి నాన్నంటే భయంట. వాడిని కూడా వాళ్ళ నాన్న బల్లిగా మార్చేస్తాడని భయమో ఏమిటో మరి. అప్పుడేమో లత ఇంకెవరిని చూడనంటోంది. ఆఖరికి నన్ను కూడా చూడనంటోంది. చచ్చిపోతానని ఏడుస్తోంది. నాకు ఇదంతా తెలియగానే చాలా ఆవేశం వచ్చింది. ఆవేశం అంటే కోపం రావటం అన్నమాట. మన దేశంలో ఆవేశం రావటం కూడా చాలా గొప్పట, మా బాబాయ్ చెప్పాడు. మరి నేను గొప్పవాడినిగా, అందుకని నాకు ఆవేశం వచ్చింది. ఆ సాయంత్రం మాస్టర్ మా ఇంటికి వచ్చాడు. వాడు అసలు విచారంగానే లేడు. మాంత్రికుడు కదా, ఎప్పట్లాగే నవ్వుతున్నాడు. వాడు ప్రైవేట్ చెప్పడానికి గదిలోకి రాగానే నేను తలుపులు వేసేసాను. కోపంగా మాస్టర్ వంక చూసి, ఒరేయ్ మాంత్రికుడు, అవతల ఆ రాజకుమారి లత అలా ఏడుస్తుంటే నీకు నవ్వేలా వస్తోందిరా అన్నాను. వాడు తెల్లబోయిన వంక చూశాడు. అలా చూస్తావేమిరా, మీ నాన్న నీకంటే పెద్ద మాంత్రికుడని ముందుగా నీకు తెలియదా? వాడేం మంత్రం వేస్తాడో ముందుగా నీకు తెలియదా? అన్నీ తెలిసి నా రాజకుమారిని మోసం చేస్తావా? నేను లతకి ముందే చెప్పాను నువ్వు మాంత్రికుడు అని, అయినా నీ మాయలో పడిపోయింది అన్నాను మళ్ళీ. వాడు కాస్త కోపంగా నా వంక చూసి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అన్నాడు. తెలుసు, కానీ నీకులా నాకు భయం లేదు. నువ్వు మాంత్రికుడివి, దుర్మార్గుడివి. నిన్ను తిడితే నువ్వు నన్ను బల్లిగా మార్చేస్తావని లత నాకు చెప్పింది. అయినా సరే నిన్ను తిడతాను. నీకేమో మీ నాన్న నిన్ను బల్లిగా మార్చేస్తాడని భయం, అందుకేగా లతను ఏడిపిస్తున్నావు. నీకంటే నేనే నయం, మాంత్రికుల్ని తిట్టడానికి భయపడను. నీకైతే మాంత్రికుడు మీ నాన్నే అయినా సరే తిట్టడానికి భయమే అన్నాను ఇంకా ఆవేశంగా. అప్పుడు మాస్టర్ నా మీద చాలా కోప్పడతాడు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. వాడు నా దగ్గరగా వచ్చి, నువ్వు నన్ను మాంత్రికుడు అనుకుంటున్నావని లత నాకు చెప్పింది. నీ గురించి అన్నీ చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు.
ఏం చేయటం ఏంటి? మీ నాన్న ఏదో మంత్రం పెట్టాడు లతకి, అదేమో చచ్చిపోతాడని ఏడుస్తుంది. ఆ మంత్రానికి విరుగుడేమిటో తెలుసుకునిరా, మనిద్దరం కలిసి లతని రక్షిద్దాం అన్నాను. మాస్టారు నన్ను ఎత్తుకుని అలాగే చేస్తానురా నాని అన్నాడు. నాకు చాలా సంతోషం కలిగింది. నేను నిజంగానే మాంత్రికుడిని ఓడించేశానన్నమాట. అంటే నా మాటల్లోనే ఏదో గొప్ప మంత్రం ఉండి ఉండాలి. అదేమిటో మరి. అప్పుడు నేను ఆవేశంలో ఉన్నాను కదా, ఏం మాట్లాడాలనో గుర్తు రాలేదు. ఎందుకైనా మంచిదని నువ్వు నిజంగానే ఓడిపోయావు కదూ అన్నాను. నీకు అనుమానం ఎందుకు వచ్చింది అన్నాడు మాస్టారు. ఎందుకంటే నువ్వు ఓడిపోకపోతే చెప్పు, మళ్ళీ ఇందాకటి మంత్రమే వేసి ఓడించేస్తాను అన్నాను భయపెడుతూ. నిజంగానే ఓడిపోయాను అన్నాడు మాస్టారు. అమ్మయ్య అనుకున్నాను మనసులో. మాస్టారు నిజంగా ఓడిపోలేదంటే మళ్ళీ ఓడించటానికి ఇందాక వేసిన ఆ మంత్రం ఏమిటో నాకు గుర్తుండి చేస్తేగా, ఉత్తినే అలా చెప్పి మాస్టర్ని భయపెట్టేశాను అంతే. ఆ తర్వాత నుంచి లత మళ్ళీ నవ్వటం మొదలుపెట్టింది. మాస్టర్ ఏమో వాళ్ళ అమ్మని నాన్నని ఎదిరించి లతని పెళ్లి చేసుకుంటున్నట్ట. అందుకని లత చాలా సంతోషంగా ఉంది. ఒరే నాని, ఇదంతా నీ గొప్పతనమేరా, నీ మూలంగానే ఈ పెళ్లి జరుగుతోంది. నువ్వు నిజంగానే నన్ను మాంత్రికుడి బారి నుండి రక్షించావు అంది లత. మరైతే మళ్ళీ ఆ మాంత్రికుడిని పెళ్లి చేసుకుంటానంటావే అన్నాను కోపంగా. మాంత్రికుడిని నువ్వు ఓడించేశావు కదా, అందుకని వాడు మంచివాడైపోయాడు. మంచివాడిని పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది అంది. అది సర్లే, మరి మనమిద్దరము ప్రేమించుకున్నాం కదా, నన్ను పెళ్లి చేసుకోవా అన్నాను కోపంగా. లత సందిగ్ధంలో పడిపోయింది, మాట్లాడలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంటే చచ్చిపోతారని ఏడుస్తూ కూర్చుంటానంతే అన్నాను. లత గమ్మున నన్ను ఎత్తేసుకుని అలాగ అనకురా నాని అంది. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాను. చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. నువ్వేమో ఇంకా చిన్న పిల్లవాడివి. కొన్నాళ్ళు పోతే నువ్వేమో నాకంటే పెద్దాడివైపోతావు. అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. ఈలోగా నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ అయిపోవాలి అంది లత. అవునవును, పోలీసుల్ని కూడా భయపెట్టాలి అన్నాను హుషారుగా. లత నా 2 బొగ్గల మీద ముద్దు పెట్టుకుని నానిగాడికి చాలా తెలివి అంది. తెలివి అనగానే నా బుర్ర బాగా పనిచేసింది. మరి నేను పెద్దదాన్ని అయిపోతే నువ్వు ఇంకా పెద్దదాని అయిపోవు, నాకు తెలుసులే, నువ్వు నన్ను మాయ చేస్తున్నావు అన్నాను. లత నవ్వేసి, ఆడపిల్లలు పొడుగు ఎదగరు, మగపిల్లలే పొడుగ్గా అవుతారు. కొన్నాళ్ళు పోతే నువ్వు మీ అమ్మ కంటే పొడుగవుతావు తెలుసా అంది. నిజమే, మరి అమ్మ ఎప్పుడు నన్ను పెద్దయ్యాక నా అన్నంత పొడుగవ్వాలి అని ముద్దులాడుతూ ఉంటుంది. అంటే నేను పొడుగులో అమ్మను దాటించేస్తాననే కదా. అంటే అమ్మ ఇక ఎదగదన్నమాట. అమ్మ ఏంటి, నా అన్న కూడా ఎదగడు. వెంటనే నేను, ఆడపిల్లలే ఏమిటి, పెద్దయ్యాక మగపిల్లలు ఎదగరు, అసలు పెద్దవాళ్ళు ఎదగరు, చిన్నవాళ్లే ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు అవునా అన్నాను. అవునరా, మా నాన్నగాడికి ఎంత తెలివో అని లత నన్ను మళ్ళీ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. సరేలే, నువ్వు చెప్పినట్లే నేను పెద్దవాడిని అయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను, కానీ మరి ఈలోగా నీ పెళ్ళి అయిపోతుంది కదా అన్నాను అనుమానంగా. అబ్బే, ఇది సరదాగా ఉత్తుత్తి పెళ్లి, బొమ్మల పెళ్ళి అన్నమాట అంది లత. నాకు మళ్ళీ అనుమానం వచ్చింది. ఇది ఉత్తుత్తి పెళ్ళి అయితే ఇప్పుడు నన్నే చేసుకోవచ్చు కదా అని అడిగేశాను తెలివిగా. ఎలాగైనా లతని పెళ్లి చేసుకోవాలని ఉంది నాకు. లత మళ్ళీ సందిగ్ధంలో పడిపోయింది. కాసేపు ఆగి, సరేలే, ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ మన పెళ్ళయ్యాక అది ఉత్తుత్తి పెళ్ళైనా సరే నువ్వు మీ అమ్మ దగ్గర ఒక్కసారి కూడా పడుకోకూడదు, సరేనా అంది. నేను కాసేపు ఆలోచించి, రాత్రిళ్ళు కూడానా అన్నాను గంభీరంగా. లత నవ్వేసింది. అస్సలు పడుకోకూడదు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అంది. నాకు ఉక్రోషం వచ్చింది. అయినా ఒప్పుకుందామని, పోనీ జ్వరం వచ్చినప్పుడు అన్నాను. ఎప్పుడు వద్దన్నానా అంది లత. అయితే నేను అసలు ఈ జీవితానికే పెళ్లి చేసుకోను, తెలిసిందా అన్నాను కోపంగా. అంతే, లత బెదిరిపోయి, అలాగన్నయ్యకురా నాని, పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకోవాలిగా అంది. అప్పుడు నాకు అర్థమైంది, అంతా పెద్దయ్యాకే ఎందుకు పెళ్లి చేసుకుంటారు, పెద్దాళ్ళు అమ్మ పక్కన పడుకోరు కదా, అందుకని. ఆ విషయం నాకెప్పుడో తెలుసు. నాన్న బామ్మని అమ్మ అని పిలుస్తాడా,
కానీ పెద్దాడైపోయాడు కదా, ఎప్పుడు బామ్మ పక్కలో పడుకోడు. నాకు లతని పెళ్లి చేసుకోవాలనుంది, కానీ పెద్దవ్వాలంటేనే భయంగానూ ఉంది. అప్పుడప్పుడైనా అమ్మ పక్కలో పడుకోకుండా ఎలా? సరేలే, పెద్దయ్యాక చూద్దాం అన్నాను. మరి పెద్దయ్యాక కట్నం కానీ అడగవు కదా అంది లత. కట్నమా అన్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది, కట్నం అంటే పెళ్లిళ్ళు ఆపేసే మంత్రం. ఆ మంత్రాన్ని దుర్మార్గులైన మాంత్రికులు వేస్తూ ఉంటారు. మరి నేను మాంత్రికుడిని కాదుగా, ఆ మంత్రాన్ని ఎప్పుడు వెయ్యను. ఎవరైనా వేస్తే విరుగుడు మంత్రం కూడా నాకు తెలుసు అన్నాను గర్వంగా. నువ్వు చాలా గొప్పవాడివిరా నాని అని వెళ్ళిపోయింది లత. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు, లత ఇంట్లో వాళ్ళు కూడా నేను చాలా గొప్పవాడిని పొగిడేశారు. వాళ్ళంతా నన్ను నిజంగానే పొగిడేశారనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేనొక్కడే ఉన్నప్పుడు కూడా ఎవరు చూడకపోయినా పొగిడేశారు. నేను నిజంగానే మాంత్రికుడిని జయించానుగా. ఈ విషయం చిన్నిగాడికి ఉత్తరం రాయాలనుకున్నాను. అందుకని అప్పుడు లత అర్థం చేసుకుని చదివింది. ఆ భాషలోనే ఓ ఉత్తరం రాసి అమ్మ దొడ్డకు ఉత్తరం రాసినప్పుడు ఆ కవర్లో పెట్టాను. అమ్మ నా ఉత్తరం చూసింది. ఏమిట్రా ఈ పిచ్చి గీతలు అంది. ఇందులో ఏముందో తెలుసుకోవాలంటే లతను అడుగు, నా భాష దానికి అర్థం అవుతుంది. మరి నేను చాలా పెద్దవాణ్ణిగా అన్నాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. అప్పుడు నేను ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను. అలా నాకెంతో బాగుంది. అమ్మా, నేను చిన్నవాడిగానే ఉండిపోతానే అన్నాను. నేనెప్పుడు పెద్దవాడిని అవుతానా అని నా కోసం లత ఎదురు చూస్తుంది. అయినా సరే ఈ సుఖం నేను వదులుకోలేనుగా. అమ్మ నన్ను మరింత దగ్గరగా హత్తుకుంది. నేనేమో అమ్మని బల్లిలా ఖర్చుకుపోయాను. త్వరగా పెద్దవాడిని అవుతానేమోనన్న భయం తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు నా మనసులో. నా కథ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ నాని.